హే మ్యాన్, హౌ ఆర్ యూ? ఇంజనీరింగ్ ఫినిష్ అయిందా? ఇంకా అవ్వలేదా? ఇంజనీరింగ్ ఫినిష్ అయినా కానీ జాబ్ కోసం ట్రై చేస్తున్నా కానీ జాబ్ రావట్లేదా? ఉదయాన్నే మంచం లెగవాలంటే చాలా బద్ధకంగా ఉందా? వర్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందా? మీ తప్పేం లేదు, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, మీ మిస్టేక్ ఏమీ లేదు. దీని వెనకాల చాలా డీప్ ఎమోషనల్ వూండ్స్ ఉన్నాయి. అది మీకు తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నతనంలోనే మీకు ఒక పెద్ద ఎమోషనల్గా పెద్ద డీప్గా నష్టం ఏదైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదరు యాక్సిడెంట్లో చనిపోవచ్చు, లేదంటే మీ పేరెంట్స్ ఇద్దరు డైవర్స్ తీసుకొని ఉండొచ్చు, లేదంటే లేదంటే మీ మదరు ఇంకో వేరే మ్యారేజ్ తీసుకొని మీ స్టెప్ ఫాదర్ని మీ ఇంట్లోకి తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా చాలా డీపెస్ట్ ఎమోషనల్ వూండ్స్ మీ యొక్క నర్వస్ సిస్టంలో క్రియేట్ చేస్తాయి. వీటిని మీరు గుర్తుపెట్టుకొని ఇవి నీకు అడ్డుగోడలు, ఆ లేజినెస్ వదిలేయాలంటే ఇవన్నీ రీజను. కాబట్టి ఈ రీజన్ కోసం మీరు లేజీగా మీరు ఇలానే ఉంటే మీ లైఫ్ మీకు చాలా నష్టం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాంటి టైంలోనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి టైంలోనే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అనుకున్న లక్ష్యం చేరాలి. డిగ్రీ ఫినిష్ అవ్వకపోతే డిగ్రీ ఫినిష్ చేయాలి. లేదంటే ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ట్రై చేస్తే గట్టిగా జాబ్ ట్రై చేయాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి. దానివల్లే నీ సొసైటీ నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. అప్పటిదాకా నీ సొసైటీ నీకు రెస్పెక్ట్ ఇవ్వదు. నేను అనుభవంతో చెప్తున్నా. నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయినా కానీ నేను నా గత 4 years పని చేయకపోవటం వల్ల నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో సమాజం ఏంటంటే, నీ దగ్గర జాబ్ ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నీ దగ్గర డబ్బులు ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నీ దగ్గర పవర్ ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వరు. ఇది క్లియర్గా తెలుసుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ సంపాదించి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు, సొసైటీ నుంచి అవ్వచ్చు, మీకు రికగ్నిషన్ తెచ్చుకోండి. ఇప్పుడు కనుక మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, చాలా చాలా ఇబ్బందులు పడతారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీలాంటి వాళ్ళని మోటివేట్ చేయడం కోసం నేను 60 yearsలో ఒక ఛాలెంజ్ టేకప్ చేశాను. ఆ ఛాలెంజ్ వివరాలు మీకు కావాలనుకుంటే లాంగ్ వీడియో నేను పోస్ట్ చేశాను, చూడండి. ఇకపోతే ఐ రిక్వెస్ట్ యూ టు బి పార్ట్ ఆఫ్ దిస్ 30-day ఛాలెంజ్. మేబీ దిస్ ఛాలెంజ్ మిమ్మల్ని కంప్లీట్గా మీ లేజినెస్, మీ బద్ధకాన్ని అన్నీ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హీరోస్ లాగా తయారు చేస్తాం. హూ నోస్? ఐ వాంట్ టు బీ ద హీరో. సో కాబట్టి ఎంజాయ్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్.